గతాన్ని తరమడానికి పోతూ మా నాయన ఒక మాట చెప్పిండు. పుట్టేటప్పుడు ఊపిరుంటదిరా, పేరుండదు. అట్టే పోయేటప్పుడు ఊపిరుండదురా, పేరు మాత్రమే ఉంటది. ఆ పేరు ఎట్టా నిలబడాలంటే ఇలాంటి డైలాగ్స్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడికో పెంచేస్తాయండి. రీసెంట్గా రిలీజ్ అయిన పెద్ది ఫస్ట్ షూట్ చూసాము. ఆ ఒక్క డైలాగ్ చాలేమో సినిమా హిట్ అవ్వడానికి అన్నట్టు డైలాగ్ ఉంది. సో ఇప్పుడు ఈ డైలాగ్ లెనిన్ మూవీ నుంచి అక్కినేని అఖిల్ నటించిన లెనిన్ ఫస్ట్ గ్లిమ్సెస్ రిలీజ్ అయ్యాయి. సో ఈ సీన్ చూసిన తర్వాత ఒక డిఫరెంట్ యాంగిల్లో, ఒక మాస్ యాంగిల్లో మన ముందుకి అఖిల్ రాబోతున్నాడు అనిపిస్తుంది. ఇంతవరకు ఒక్క హిట్ కూడా లేదు. 1 year బ్యాక్ రిలీజ్ అయిన ఏజెంట్ మీద ఎక్స్పెక్టేషన్ చాలా ఉంటుండే. సినిమా గ్లిమ్సెస్ కానీ ట్రైలర్స్ చూసిన తర్వాత ఖచ్చితంగా అఖిల్ నుంచి ఒక డిఫరెంట్ యాంగిల్ మనం చూడబోతున్నాము. యాక్షన్ పరంగా చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాడు, చాలా బాగుంది ట్రైలర్ అనుకున్నాము. కానీ సినిమా దగ్గరికి వచ్చేటప్పటికి బోల్తా పడింది. జనాదరణ పొందలేదు, స్క్రీన్ ప్లే బాగోలేదు. ఇంకా అఖిల్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అని చాలామంది డిస్కస్ చేశారు. సో నాకు కూడా అలాగ అనిపించింది. ఏజెంట్ చూసిన తర్వాత అఖిల్ ఇంకొంచెం డిఫరెంట్ యాంగిల్తో, డిఫరెంట్ స్టోరీతో మన ముందుకు రావాలి. అతనిలో నా నటన అనేది ఇంకా బయటపడలేదు, ఇంకా కష్టపడాలి, అతను ఇంకా బాగా నేర్చుకోవాలనిపించింది. కానీ ఈ సినిమా గ్లిమ్సెస్ చూసిన తర్వాత ఇతనిలో చాలా మార్పు వచ్చింది. ఖచ్చితంగా ఒక డిఫరెంట్ యాంగిల్, చాలా కష్టపడ్డాడు ఈ మూవీ కోసం అనిపించింది. చూడాలి సినిమా ఎలా ఉంటుంది అనేది. హోప్స్ అయితే నేను యావరేజ్ హోప్స్ పెట్టుకున్నాను. ఎందుకంటే అఖిల్కి ఒక హిట్ కూడా లేదు. ఎలాంటి స్టోరీతో మన ముందుకు వస్తున్నాడో గ్లిమ్సెస్తో చెప్పలేము. అఖిల్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని నేనైతే లాస్ట్ మూవీ చూసిన తర్వాత అనుకున్నాను. నేను చెప్పేంతటి వాడిని కాదు, బట్ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ కానీ, సినిమాలు కానీ, హీరోస్ కానీ వాళ్ళ కష్టం, అంటే వాళ్ళు ఎంత కష్టపడి డిఫరెంట్ స్టోరీస్ తీసుకొస్తున్నారు. ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ మధ్య కాలంలో అందరు హీరోలు ట్రై చేస్తుంది ఏంటంటే ఒక మాస్ యాంగిల్, ఒక డిఫరెంట్ లుక్. సో ఒక రఫ్ లుక్ కావాలి, జనాలు ఈ రఫ్ లుక్ని ఇష్టపడుతున్నారు అని బాగా డిసైడ్ అయిపోయినట్టున్నారు. ముఖ్యంగా ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసు కదా, మన సుకుమార్ గారి డైరెక్షన్లో అల్లు అర్జున్ గారు మాస్ లుక్ పుష్ప 2 నుంచి. ఈ 2 సినిమాలు ఏంటారు కదా, కోవలోనే చాలా సినిమాలు రావడానికి ట్రై చేస్తున్నాయి. అంటే ఆ యాంగిల్లోని సినిమాలు తీయాలి, జనాలు ఆ రఫ్ లుక్ని, ఆ మాస్ డైలాగ్ని, ఆ మాస్ యాంగిల్ని ఇష్టపడుతున్నారు. సో ఒక మంచి స్టోరీకి ఒక మాస్ యాంగిల్ టచ్ ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని సుకుమార్ గారు ప్రూవ్ చేశారు. అదే యాంగిల్తో ఇప్పుడు పెద్ది కానీ, లేదంటే లెనిన్ కానీ, ఇంకా చాలా మూవీస్, దసరా కూడా అదే యాంగిల్లో వచ్చింది, ఒక రేంజ్లో ఆడింది. సో ఆ యాంగిల్లో వచ్చిన మూవీస్ అన్నీ కూడా జనాదరణ పొందాయి. సో అలా అని చెప్పి ప్రతి సినిమా ఆడద్దని అనుకోలేము. ఎందుకంటే స్టోరీ బాగుండాలి, డైరెక్షన్ బాగుండాలి, హీరో సినిమాని తన భుజాల మీద వేసుకుని నడవాలి. అప్పుడే డైరెక్టర్తో పాటు హీరో కూడా. ఎందుకంటే ఎంత డైరెక్టర్ తీయాలనుకున్నా కానీ హీరోయిజం అనేది ఒక హీరో లుక్ నుంచి కానీ, హీరో డైలాగ్ డెలివరీ నుంచి, హీరో పడే కష్టం నుంచే వస్తుంది. సో చూద్దాము లెనిన్తో అఖిల్ ఫస్ట్ హిట్ కొట్టబోతున్నాడా, లేదంటే మళ్ళీ మనం డిసప్పాయింట్ చేయబోతున్నాడా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఎందుకంటే గ్లిమ్సెస్ బట్టి మనం అప్పుడే డిసైడ్ అవ్వలేము. ట్రైలర్స్ వస్తాయి, టీజర్స్ వస్తాయి, వాటిని బట్టి మళ్ళీ మాట్లాడుకుందాము. ప్రస్తుతానికైతే ఒక డిఫరెంట్ యాంగిల్, డిఫరెంట్ లుక్తో మన ముందుకు వస్తున్నాడు. జనాదరణ పొందే అవకాశాలు ఉన్నాయా అంటే, సో నాకైతే యావరేజ్, నా పరంగా అయితే అప్పుడే నేను డిసైడ్ అవ్వలేను. ఎందుకంటే ఈ డైలాగ్స్ అయితే చాలా బాగుంటున్నాయి. డైలాగ్స్ని పట్టుకొని సినిమా మీద అంచనాలు పెంచుకోవడము ఒక్కొక్కసారి ఓకే, కానీ నాట్ ఆల్ ద టైం. సో ప్రస్తుతానికైతే నాకు అనిపించింది, సో లెట్స్ వెయిట్ అండ్ సీ. కానీ నాకైతే డైలాగ్ చాలా బాగా నచ్చింది. ఈ మధ్య కాలంలో రైటర్స్ డైలాగ్ చాలా బాగా రాస్తున్నారు, ఊపిరి పెడుతున్నారు. డైలాగ్లో ఊపిరి, అంటే వాళ్ళ ఊపిరి కనిపిస్తుంది. అంటే ఎంత బాగా ఆలోచిస్తుంది, ఎంత బాగా థాట్ ప్రాసెసింగ్ అనేది నడుస్తుంది అనేది చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. నాకైతే ఓవరాల్ లెనిన్ ట్రైలర్ అనేది మంచిగా అనిపించింది. గ్లిమ్సెస్ అనేది ఫస్ట్ లుక్ అనేది చాలా బాగుంది. ఎందుకంటే డిఫరెంట్ లుక్, ఈ యాంగిల్ అఖిల్ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో హీఈస్ ట్రైయింగ్ గుడ్. చూద్దాము యాక్షన్ పరంగా సినిమా ఎలా ఉంటుంది, జనాదరణ పొందుతుంది, రాబోయే రోజుల్లో మాట్లాడుకుందాము. సో ప్రస్తుతానికైతే జై హింద్, శ్రీని సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.